Hello guys, good morning from ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ బార్డర్ గేట్. సో కరెంట్లీ మనం ఎక్కడున్నామంటే ఇది వచ్చేసి ఇండియా. ఈ గేట్ దాటితే బంగ్లాదేశ్. గేట్ దాటితే అంటే కొంచెం ఒక 4-5 అడుగులు వేయచ్చు. తర్వాత నుంచి బంగ్లాదేశ్ చూపిస్తా అక్కడికి వెళ్ళి. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బాకూర్ అనే విలేజ్, ఇప్పుడు దౌకి ఉంది కదా, దౌకి పక్కనే బాకూర్ అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ హెడ్ ఉంటాడు కదా, చైర్మన్ అంటాం నార్మల్గా. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో నన్ను మొత్తం ఊరంతా దింపిండు. సడన్గా అనుకోకుండా ఇక్కడికి తీసుకొచ్చిండు. దగ్గర ఎక్విప్మెంట్ ఏం లేదు, ఖాళీ ఫోన్ ఉంది. అండ్ ఇంకా ఫ్రెష్ అప్ కూడా కాలే, పొద్దునే లేపు పట్టుకొచ్చిండు. సర్లే అని వచ్చినుండే చూపిస్తా ప్లేస్. మళ్ళీ ఈ ప్లేస్ దాటితే మళ్ళీ ఇక్కడికి రాను, ఎందుకంటే రోడ్ చాలా ఖరాబ్ ఉంది. వెళ్ళేటప్పుడు చూపిస్తా. చలో ఫస్ట్ అయితే మనం కొంచెం ముంగడికి వెళ్ళి ఆ ప్లేస్ని చూపిస్తా. చూడండి, ఈ లారీలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ లారీలలో బ్లాక్ స్టోన్, లైమ్ స్టోన్, కోల్ ఈ 3 అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్కి అమ్మేస్తున్నారు ఇండియా నుంచి. వాళ్ళకి అవసరం ఉందంట యాక్చువల్లీ. ఎందుకంటే ఫ్లడ్స్ వల్ల చాలా వరకు కొట్టుకపోయినాయి. అండ్ కన్స్ట్రక్షన్కి కూడా ఇవే రాళ్ళు వాడతారంట, పెద్ద పెద్ద రాళ్ళు. లైక్ ఇప్పుడు వాల్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాల్స్, అలాంటి వాల్స్. ఇంకా చూడండి, ఇది బార్డర్ చూపిస్తా. యాక్చువల్గా మనం ఎంతవరకు ఒక 4 అడుగులు అయితే వేయచ్చు. ఈ బోర్డు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెల్కమ్ టు ఇండియా, ఇమిగ్రేషన్ ఆఫీస్ దౌకి. యాక్చువల్గా దౌకి అని రావద్దు, బాకూర్ అని రావాలి. విలేజెస్ 2 పక్క పక్కన ఉన్నాయి, కానీ క్రెడిట్ మొత్తం దౌకికి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి వెస్ట్ జైంట్ హిల్స్. మనం ప్రజెంట్ ఉన్నది జైంట్ హిల్స్. ఈ కొండ అవతల సైడ్ ఏదైతే ఉందో కాశీ హిల్స్ అన్నమాట. అండ్ చూపిస్తా, ఆ రౌత్ ఏదైతే ఉందో అక్కడి వరకు వెళ్ళొచ్చు. ఇంకా అక్కడ నుంచి అయితే మనకు ఎంట్రన్స్ లేదన్నమాట. ఇద్దరు అక్కడికి వెళ్ళకండి అని చెప్తున్నాడు యాక్చువల్గా. సో ఈ జెండా ఉంది కదా, సో ఇక్కడ నుంచి లెఫ్ట్ అంతా ఇండియా, ఆ జెండా అవతల బంగ్లాదేశ్. ఇంకా నన్ను అక్కడ పోనిస్తలేడు. ఇంతకుముందు వెళ్ళి నుండే ఫోటో కూడా దిగినా, మరి ఏమైంది ఇప్పటిప్పట్లో మనసు మార్చుకున్నాడు, అలిగినట్టుండు. బోర్డు కనిపిస్తుందా, వెల్కమ్ టు బంగ్లాదేశ్. ఈ వైట్ రౌత్ దాటితే బంగ్లాదేశ్, ఈ వైట్ రౌత్ లోపలనే ఉన్నాం కాబట్టి ఇది ఇండియా అన్నమాట. అండ్ గేట్ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు మేఘాలయ, షిలాంగ్. షిలాంగ్ అనేది క్యాపిటల్, మీకు ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందు వీడియోస్లో. మేఘాలయకు క్యాపిటల్ షిలాంగ్, 83 కిలోమీటర్స్ ఉంది. అండ్ వెల్కమ్ టు ఇండియా. అక్కడ వైట్ రౌత్ కనిపిస్తుందా? ఆ వైట్ రౌట్ ఏంటంటే, ఇంతకుముందు లైక్ జమానా కాలంలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంకా ఆర్మీ పీపుల్ వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళ గుర్తుగా అదైతే కన్స్ట్రక్ట్ చేసినారు. అండ్ ఒక పర్టికులర్ డేట్ రోజు అక్కడికి వచ్చి దండేయడం, పోల్ ఎగిరేయడం అలాంటివి చేస్తారు. అండ్ అది బంగ్లాదేశ్, ఇండియా కాదు. ఇక్కడ వైట్ రౌత్ కనిపిస్తుందా? ఆ వైట్ రౌత్కి ఇటు సైడ్ ఇండియా, అటు సైడ్ బంగ్లాదేశ్ అన్నమాట. ఫెన్సింగ్ గిన్సింగ్ ఏం లేదు. ఎవరైనా రావాలనుకుంటే సీదా వచ్చేయచ్చు. ఇక్కడ వాళ్ళు అక్కడ పోవచ్చు, అక్కడ వాళ్ళు ఇక్కడ రావచ్చు. కానీ పట్టుకుంటేనే మొత్తం పుంగి బజాయిస్తారు అన్నమాట, పొల్లు కొడతారు. ఇంకో బోర్డు చూడండి, బార్డర్ గాడ్ బంగ్లాదేశ్. నార్మల్గా ఈ లారీలు డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోవచ్చు కదా, మొత్తం చుట్టూ తిరిగి వస్తాయి. ఎందుకు తెలుసా? గవర్నమెంట్కి ప్రాఫిట్ రావాలి కాబట్టి. ఈ ప్రతి ఒక్క లారీ పోతుంది కదా, వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి ఈ బార్డర్లోకి ఎంటర్ అయినందుకు. అట్లా అని స్ట్రేట్ పోయి దీన్ని పోర్ట్ అంటారు, ఓకేనా? ఈ పోర్ట్ లోపలికి వచ్చి, దౌకి పోర్టు, ఈ పోర్ట్ లోపలికి వచ్చి చెకింగ్ చేసుకొని తర్వాత పాస్ వచ్చినాకనే ఇది దాటుతారు. అండ్ అక్కడ పాస్ కలెక్ట్ చేస్తున్నాడు, కనిపిస్తుందా? అతను బంగ్లాదేశీ, అక్కడ పాస్ తీసుకుంటాడు, పాస్ రైట్. అట్లా ప్రతి ఒక్కరి దగ్గర పేపర్ కలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. అండ్ ఈ లారీలు ఇక్కడ నుంచి ఇండియాకి పోవడానికి చెక్ చేస్తారు నార్మల్గా. ఏమైందో మరి, ఇక్కడ పాస్ తీసుకున్నాడు. సో ఇక్కడ నుంచి బయటకు పోవాలన్న పాస్ కావాలా, అక్కడ నుంచి అటు పోవాలన్న పాస్ కావాలా, ఇదన్నమాట దీని కథ. ఇంకా అది పోర్టు ఇంతకుముందు పోయినుండే, వీడియో రికార్డ్ చేయలేదు, ఎందుకో నాకు కూడా తెలియదు. మరి ఇక్కడ హ్యూమిడిటీ ఎంతగానో ఉందంటే, కరెంట్లీ టెంపరేచర్ 37 degrees ఉంది. మొత్తం అడవి జంగల్లో ఉన్న హ్యూమిడిటీ అనేది పీక్స్ ఉంది. ఎన్నిసార్లు స్నానం చేసినా మళ్ళీ చెమటలు పడుతున్నాయి. మళ్ళీ స్నానం చేయాలి ఇప్పుడు. ఒక్కసారి ఈ రోడ్ల కండిషన్ చూడండి, అన్ని పొక్కలే ఉన్నాయి. ఇంత హెవీ వెహికల్స్ పోయినాక రోడ్లు ఏముంటాయి చెప్పండి? లాస్ట్ నైట్ వర్షము ఏదో తుఫాన్ వచ్చినట్టు పడ్డది తెలుసా, నిద్ర పట్టలేదు. టప్ 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 సౌండ్లు, పెద్ద పెద్ద లైక్ ఏదో రాళ్ళు పడితే ఎట్లుంటుంది సౌండ్, అట్లా అయితే సౌండ్ వచ్చింది, ఘోరమైన సౌండ్ వచ్చింది. ఇంత పొక్కలు ఉన్నాయి, అలా బండి పోతే అటే పోయేటట్టున్నాయి. అండ్ చూడండి, రోడ్డుకి వేసిన సలాకలు కూడా తేలినాయి.
అండ్ ఈ రోడ్డు ఏదో ఊరు చెప్పిండబ్బా, ఎమ్మెల్యేకు చెందిన అతని కింద ఉందన్నమాట. ఈ రోడ్ ఇంతవరకు రిపేర్ చేయలే అంటే ఏం చేయలే అంట. మరి రీజన్ ఏందనేది నాకు కూడా తెలియదు. బట్ ఇది అట్లనే ఉందంట చాలా డేస్ నుంచి. అందుకే చూడు, ఈ లెవెల్లో ఉండాల్సిన రోడ్డు 2 లెవెల్ల కిందికి వెళ్ళిపోయింది. నార్మల్గా టూరిస్ట్ వెహికల్స్కి దేనికి అలవ్, ప్రైవేట్ వెహికల్స్ కూడా అలవ్ లేదు అటు పోవడానికి. ఓకేనా, ఓన్లీ లారీలు మాత్రమే పోతున్నాయి. చూసుకోవచ్చు, నేను ఇక్కడికి వచ్చి గంట సేపు అయింది, ఇంతవరకు ఏది పోలేదు. అండ్ ఇక్కడ ఇంకో హోటల్ ఉంది, మస్త్ ఇలా చాయ్ పక్క తాగండి, మస్తు ఉంది టేస్ట్. అయితే చాయ్ టేస్ట్ సూపర్ టేస్ట్. చెప్పినా కదా రోడ్స్ ఘోరంగా ఉన్నాయని. సో రోడ్ చూడండి. వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళంట. హలో బ్రదర్. హలో. దర్జాగా తిరుగుతున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. అండ్ ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళిపోవచ్చు ఇక. సో చెప్పినా కదా, ఇగో ఇక్కడ నేను గుహలో కూర్చొని మాట్లాడుతున్నా. యా కమింగ్. సో ఇది ఏదైతుందో ఇది కస్టమ్స్ ఆఫీస్ అంట. కస్టమ్స్ అంటే తెలుసు కదా, లైక్ బ్యాగ్స్ చెక్ చేస్తారు, ఏమైనా ఉంటే తీసేసుకుంటారు ఆ టైపు. ప్రజెంట్ మనం చూస్తున్నది బంగ్లాదేశీ వాళ్ళు. చూడండి, అది బంగ్లాదేశ్, ఇది ఇండియా. See that Yeah, river. That river, the river side up to that where is cow is there, no? That is India only. Okay. And that side is Bangladesh. You see, no, that pillar? See, yeah. That pillar? I think there is a route also for going on bikes and cars. See? No, only bike, not car. Okay, only bike. Yes, car can. నైస్. ఇది కథ. ఆడ కూర్చున్నారు చూడండి పోరగాళ్ళు. గాయస్ చూడండి, వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు చక్కెర దొంగతనం చేస్తున్నారు. యా, అమ్మని అమ్మ, పట్టపగలు ఇన్ డే లైట్. నో వన్ కేర్స్ ఆర్ వాట్? No, they won't catch. BSF will catch them, but see, once they come, no, they do properly. From where they will go? From check post or what? No. There is a way. See. There is a way. The other side. You will speak there. Come. They vanish. They vanish. You see that rubber tree, no? Yeah. They are going. See, they are going. From there we can see. అమ్మని అమ్మ, లైక్ పట్ట పగలే చక్కెర దొంగతనం చేస్తున్నారు. వేరే లెవెల్ అసలు. చూద్దా వేడికని వెళ్తారు. From where they are like stealing things? Factory? No. From the market. They bring 2-3 bags. This is not at all good. This is not our fault. This is the government fault. Ah. The government are not doing. దాకి ఇంకా బాకూర్, ఈ 2 విలేజెస్ ఏవైతున్నాయో అవి వదిలిపెట్టి మనం ముంగడికి బయలుదేరుతున్నాం. ఎందుకు అంటే 2 రీజన్లు ఉన్నాయి. లాస్ట్ నైట్ హెవీగా పడ్డది వర్షము, దానివల్ల వాటర్ ఫాల్స్ మొత్తం గలీజ్ అయిపోయినాయి, మట్టి వస్తున్నాయి. చూపించి వేస్ట్, నేను ఆ సందులలో పోయి వేస్ట్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఘోరంగా ఉంది. ఆ బార్డర్ పోయినాం, ఆ బార్డర్ షూట్ చేసుకొని వచ్చేసినాం బయటికి. హ్యూమిడిటీ ఎంత ఉందంటే ప్రజెంట్ 38 degrees టెంపరేచర్ ఉంది. హ్యూమిడిటీ ఎట్లుంటుందో జస్ట్ ఇమాజిన్. 2 సార్లు స్నానం చేసిన అయితే లేదు. ఇక అతను ఏమన్నాడంటే, ఇక నీతో కాదు, అదే అమ్మమ్మ ఒక నిమిషం. ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నా బాధ తట్టుకోలేక, ఇక నీతో కాదులే, కొంచెం పైకి వెళ్తే కొంచెం టెంపరేచర్ తగ్గుతుంది, చల్లబడుతుంది, అక్కడ రెస్ట్ అన్నాడు. నేను కూడా సర్లే అని పైకి ఎక్కేస్తున్నా. సో ఇది ఒకటే దారి అక్కడ పోవడానికి, లేకపోతే మళ్ళీ షిలాంగ్కి వెళ్ళాలి. బెటర్ ఈ రోడ్ కొత్తగా వేసారంట, బాగుందని
ప్రొసీడ్ అయిపోతున్నా. చలో చూద్దాం, మధ్యలో మంచి స్పాట్స్ ఏమైనా దొరికితే ఆగుదాం, లేకపోతే స్ట్రైట్ అవే నెక్స్ట్ విలేజ్ కాడ ఆగుదాం. ఎందుకంటే ఇది సేఫ్ కాదు, ఎందుకంటే బార్డర్ దగ్గర కదా, బంగ్లాదేశ్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద, అటాక్స్ కూడా అయితే అంట. సో ఇక్కడెక్కడ ఆగకు, డైరెక్ట్ సిటీలో ఆగమని చెప్పిండు. సో అందుకే మేమైతే ముంగడికి వెళ్తున్నాం. చలో సీ యూ.